ఇప్పుడు న్యూ ఇయర్ ముందే వెళ్ళిపోయారు. 5 days 6 days ముందే బిఫోర్ వెళ్ళిపోయారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. అసలు అధికారికంగా అంటే మామూలుగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పర్సనల్గా వెళ్ళినా కూడా నేను ఈ స్కెడ్యూల్ నాది ఇది అని చెప్పేసి చెప్తారు. మరి ఇక్కడ ముఖ్యమంత్రి ఇద్దరు కూడా అసలు ఎట్లాంటిది ఏం చెప్పకుండా ప్రకటన చేయకుండా వెళ్ళడం అనేది ఎలా చూడాలంటారు సార్? మరి 2 కళ్ళతో వార్తుంటే చదవడం, ఆ తపేల ఛానల్ కూడా చెప్పలేదు. అదే నేను విక్కుపోయి అదేంటిది సడన్గా మాయమైపోతున్నాడు అని చెప్తుండే కొత్త కథ. ఎందుకు సార్? ఏ గ్రహానికి వెళ్ళారు అంటుండే, దేశం కాదు ఏకంగా ఖండాలు గ్రహాలు మాడుతుండడు. ఇప్పుడు నా కులదైవం, నా ఇంటి దైవం, నా ఇంటి ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మరి తిరుపతికి ఎందుకు వెళ్ళారు సార్? మొన్న 1 ఏకాదశి రోజు వెళ్ళాలి కదా. అసలు ఇవన్నీ అసలు ఇండియాలో ఉండకుండా వేరే దేశానికి వెళ్ళాల్సిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెళ్ళారు. మన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అయితే వెళ్ళలేదు. లేరు, ఆయన ఇండియాలో లేరు. అదే ఏంటి ఇండియాలో తెలియదు నాకు. స్కెడ్యూల్ నీకేమైనా ఇచ్చారా? సాధారణంగా ముఖ్యమంత్రి గారు విదేశీ పర్యటనలో స్కెడ్యూల్ ఉంటుంది. అది పర్సనల్ ట్రిప్ అయినా సరే, హాలిడే వెకేషన్స్. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఒకసారి క్రిస్మస్కో దేనికి ఆయన విదేశీ పర్యటన ఉంది, వెళ్ళారు హాలిడే ఫ్యామిలీతో. ఈజ్ కేటగరికలీ అసలు ఇది పర్సనల్ ట్రిప్ అని. వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ పాప కాన్వకేషన్కి వెళ్ళాడు లండన్. వాళ్ళ పాప కాన్వకేషన్కి వెళ్ళినప్పుడు లండన్ ట్రిప్ అన్నారు. వీళ్ళు పొలవులు అడ్డుకుంటే మనవాడి చేస్తాం. అంటే ఆ పార్టీ వాళ్ళకే తెలియదు, ఆ కార్యకర్తలకే తెలియక వాళ్ళు నీళ్లు నమ్ములుతున్న పరిస్థితి. కార్యకర్తలు దాకపోయి పార్టీ వాళ్ళు దాకపోయి చంద్రబాబు గారికి వెళ్తారో తెలియదు. లాస్ట్ మూమెంట్ ఒకటనే ఆయన అలక తీర్చడానికి వెళ్ళాడు ఆయన. ఎందుకు ఇప్పుడు లోకేష్ గారికి మా ముఖ్యమంత్రి పదవి రావట్లేదు అని చెప్పి అవన్నీ మీరు అనుకుంటున్నారు. నేనైతే లోకేష్ గారు అలిగారు, ఆయన అలక తీర్చడానికి చంద్రబాబు దేనికోసం సార్? అలాగే అది ఏదైనా చొక్కగానే ఒక్క గారాలు పట్టి ఆయన బిర్యానీ కావాలని నలగొచ్చు, లేదంటే లండన్లో బిర్యానీ దొరకపోవచ్చు, నాకు బిర్యానీ కావాలని అడిగితే తీర్చడానికి ఆయన వెళ్ళొచ్చు. ఏంటుంటుంది నీకు చెప్తే లేకపోతే వార్త ఎక్కడైనా సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్తో INPR మినిస్టర్ గారు ఎవరో అనౌన్స్ చేసి చెప్తే దాని మీద నేను గంటలు అయితే 5-6 రోజులు విశ్లేషించవచ్చు. తలతోకలేని వార్త అది. వెళ్ళడం అయితే తథ్యం, వెళ్ళాడు విదేశీ పర్యటనకి ఆయన పిల్లలతో వెళ్ళాడు, వాస్తవం. ఇంకేం చెప్తాం మనం అంతకన్నా? ఏ కంట్రీ వెళ్ళాడో తెలియదు, లండన్ అని అయిపోతే ఇక్కడికి చెప్తున్నారు. ఇంకోలేమో బాలి వెళ్ళారు అన్నారు, ఇంకోలేమో ఇంకోటి వెళ్ళి చెప్తారు. అవన్నీ మన ఎక్కడికి ఏ ఖండానికి ఆ ఖండం హరికథ ఎవడ వల్ల అవుతుంది? దట్స్ బీ ప్రాక్టికల్. INPR మినిస్టర్ ఎందుకు చెప్పలే? గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిక్లేర్ చేయాలి కదా, ఇది పర్సనల్ ట్రిప్. సార్ ఈజ్ నాట్ సో చీఫ్ మినిస్టర్ గారు ఈజ్ నాట్ అవైలబుల్ ఫర్ సో అండ్ సో పీరియడ్, సో అండ్ సో టైం. అంటే ఇక్కడ రాష్ట్ర ప్రజలు ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. రాష్ట్రంలో కొంత ఫంక్షన్ కోసం మనం ఇచ్చారు కదా, అది కూడా ఆయనతో ఎదురు చూసింది ఓన్లీ ఫస్ట్ డే ఫంక్షన్కి, అది ఇచ్చారు కదా. అందుకని దీనికోసం ఇచ్చేసారంటారా? 31st ఒక రోజు ముందే ఇది చర్చి పెడతారు. 1వ తారీఖు చంద్రబాబు గారు లేరని ఇచ్చి మర్చిపోతారు అనుకున్నాడు. ఇంకోటి రాష్ట్ర ఇంటర్వ్యూలో అదే అడిగావు కదా, 31ని ఇచ్చారు సార్ అని. సో ఇవన్నీ ఏంటంటారు? ఎక్కడో ఏదో జరుగుతుంది. ఒకటి మాత్రం థ్యాంక్స్ చెప్పాలి, ₹1 కోటి ఖర్చు మిగిలింది రాష్ట్ర ఖజానాకి. ఎట్లా సార్? చంద్రబాబు గారు వెళ్తే ₹1 కోటి ఖర్చు అవుతావు నియోజకవర్గానికి వెళ్తే. ఓహో, అట్లా అంటారా? ఓకే. కానీ చాలా మంది ప్రజలు వెయిట్ చేశారు ఆయన కోసం, ఆయనకి విషెస్ చేయడానికి అని చెప్పేసి చాలా మంది. వాళ్ళందరికీ బొకేలు మిగిలే, సాల్వేలు మిగిలే, కృతజ్ఞతలు మనం చెప్పాలి. థ్యాంక్స్ రా బాబు, మీ డబ్బులు ₹10 మిగిలినది, అంతే. ఇంతకుముందు ఇట్లాంటివి ఏ ముఖ్యమంత్రి చేయలేదు. ఇది మొత్తం చెల్లుబాటు అయింది ఓన్లీ చంద్రబాబు నాయుడు గారని ఒక వార్త కూడా వినిపిస్తుంది సార్. నిజమే అంటారా? నిజమే కదా, మళ్ళీ అబద్ధంగా ఎలా చూస్తావు? లేదా ఆయన ఇండియాలో ఉన్నారు, హైదరాబాద్లోనే ఉన్నారు, చెప్పొచ్చు కదా. లేదా విదేశీ వెళ్ళారు, చెప్పొచ్చు కదా. ఏది చెప్పినప్పుడు ఏంటి చేయాలి? ఈ అద్భుతం జరిగింది ఆంధ్రప్రదేశ్లో, ఎవరికి చెప్పా పెట్టకుండా గాయబైపోయిన ముఖ్యమంత్రి గారు, అంతే. ఇది ఆయనకి ఒక చెడ్డ పేరు తీసుకొస్తానని. ఎందుకు చెడ్డ పేరు ఎటు వస్తుంది? ఇప్పటిదాకా మంచి పేరు ఎటు చెప్తే చెడ్డ పేరు గురించి మాట్లాడచ్చు. ఇది పలానా మంచి పేరు అని చెప్తాం. ఈ 18 నెలలు 19 నెలల పాలన పాటు జగన్మోహన్ డేట్ చేసిన అంతా ఈయన ఖాతాలో వేసుకోవడానికి తప్ప ఇంకేమైనా తాపత్రయపడ్డాడు ఆయన? చెప్పు. 5 సంవత్సరాల గూగుల్ అబద్ధం పచ్చి అబద్ధం. గూగుల్ తీసుకొచ్చి అదాని డేటా సైన్స్ అదానియే మొహమ్మద్ ప్యానెల్ వెళ్ళి వెళ్ళిపోయాడు. ఇంకేంటి మళ్ళీ నేను కొత్త కథ చెప్పి నువ్వు కొత్త కథ చెప్పి ఏం చెప్పాలి? అడ్మినిస్ట్రేషన్ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారే కలెక్టర్ కాన్క్లేవ్లో ఈ మెజరబుల్ ఫెయిల్యూర్ ఆఫ్ అవర్ గవర్నెన్స్ అని చెప్పారు. దానికి నేను కితాబులు ఇచ్చి అలా ఎలివేషన్లు ఇచ్చడానికి ఆ తపేల ఛానల్ కాదు కదా మంది. 5 సంవత్సరాల కాలంలో చేయాల్సిన అప్పులు కేవలం 18 నెలలు కూడా కంప్లీట్ అవ్వక ముందే అప్పులు చేశారు. సరే, అప్పులు ఎందుకు బడ్జెట్ పెట్టేలోపు నాకు తెలిసి 3,10 కోట్లు ఎంత అప్పు చేసేస్తారు. అసలు ఆ అప్పు ఎందుకు చేశారు? మరి నిధులు అంటే రాష్ట్రానికి ఏమైనా చేశారా, లేకపోతే హామీ పథకాలు ఇచ్చారా, ఏమైనా మీరు చెప్పినవి చేశారా అంటే అది కూడా మంత్రులు మాట్లాడట్లేదు. ఎలా చూడాలి సార్ అసలు? ఇవన్నీ నీకు రేపు అక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఈ యూట్యూబ్ ఛానల్కి, మెయిన్ స్ట్రీమ్ ఛానల్ అందరికీ అలా రాజేంద్ర ప్రసాద్ సినిమా CDలు అందరికీ పంచుతారట. ఆ ఒక్కటి అడక్కని అది చూసుకుని తరించడమే. మీరు ఏం చెప్పాలమ్మా? మనం అందరూ రోజు మాట్లాడుకుంటుంది అదే. వాళ్ళు ఏం చేస్తారు చెప్పమంటే వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గర సమాధానం లేదు.
ఒక్కరైనా మాట్లాడలేదు కదా సార్. ఏం మాట్లాడతారు? ఒక మంత్రి లేకపోతే ఒక ఏం మాట్లాడతారు? ఇప్పుడు నువ్వు ఇదంతా ఒక ఎత్తైతే రేపు పొద్దున్న నీకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రేపు బడ్జెట్ పెట్టి లోపుగా లేకపోతే రేపు విదేశం నుంచి పర్యటన నుంచి వెనక్కి వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ 10% సెస్ రూపంలో వెహికల్స్ మీద బాధపోతున్నారు. ఎలక్ట్రిసిటీ ఛార్జీలు, ట్రూ అప్ ఛార్జెస్ అనే రూపంలో మళ్ళీ బాధపోతున్నారు. వాళ్ళు ముందే చెప్పారు బాదురే అని. అదంతా జగన్మోహన్ రెడ్డి బాదురే అనుకుంటే మనం పొరపాటు పడ్డాం. మాట తిప్పని చంద్రబాబు నాయుడు గారు ఆయన రాగానే మాట నిలబెట్టుకున్నారు, మిమ్మల్ని అందరినీ బాది చూపిస్తామని. కేంద్ర ప్రభుత్వం నుంచి రూపాయి దమ్మిడి కూడా ఎంగిల్ చేతితో కూడా కాకిని కొట్టలే ఈ తుఫాను బాధితులకి తక్షణ సాయంకి. ఏం మాడాలి ఇంక దీని గురించి? ఏం మాడాలి? దేనికి కూటమి కట్టి ఎందుకు పనికిరాని బీజేపీని సేకరించుకొని మాకు గోరుమదులు తినిపించుకుంటే దేనికి తినిపిస్తున్నారు వాళ్ళకి? వాడి వల్ల ఏమీ ఉపయోగం లేదు. బీజేపీ వల్ల రాష్ట్రానికి ఉపయోగం లేదు. బుద్ధి జ్ఞానం ఎవరికైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉంటే ఓటేసినందుకు సిగ్గుపడమనాలి. నేను మొమాట లేకుండా చెప్తున్నా. పలానా చేసింది బీజేపీ ప్రభుత్వం చెప్పమను. వాళ్ళ సంపద సృష్టించుకోవడానికి, వాళ్ళ సంపద సంపాదించడానికి నేషనల్ హైవేలు వేస్తున్నారు. టోల్ గేట్లు పెట్టి మన రక్తమే తాగుతున్నారు. ఎవరికి అవసరం? కార్లు వేసుకుని వెళ్ళేవాడికి హైవే, కారులో తిరిగేవాడికి హైవే. వాడు పెట్టుబడిదారుడైనా కొంచెం డబ్బులు ఉన్నాడే కదా. మా అయితే అబ్బో మిడిల్ క్లాస్ వాడు ఉంటాడు. అవునా కదా? వాళ్ళ గురించి ఆలోచించే ప్రభుత్వం. మనకైతే సామాన్య ప్రజల ప్రభుత్వం ఏది? స్టేట్ రోడ్స్ కూడా టోల్ ట్యాక్స్ కడతారట. కట్టమని ఇవే ఆయన చేయబోయే బాదురే నెక్స్ట్ సెపరేట్ అమరావతి టు హైదరాబాద్ రోడ్లు 6 lanes కాస్త 8 lanes. ఈ ఆల్రెడీ నాకు అర్థం కాదు. ఇప్పుడు అమరావతి నుంచి హైదరాబాద్ కనెక్టివిటీ ఎందుకు? అమరావతి నుంచి శ్రీకాకుళం కనెక్టివిటీ ఉంది. ఇప్పుడు కనెక్టివిటీ అంటే అగేసుకుని వీళ్ళు రావడానికి హైదరాబాద్లో చూడాలి. అప్పుడు ఉల్లంఘన ఎంప్లాయీస్ కోసం బస్సులు వేశారు అమరావతి ఎక్స్ప్రెస్లని. అలాగే ఇప్పుడు 6 track రోడ్లు, Formula 1 రేస్ కార్లు. మాకెందుకు హైదరాబాద్ కనెక్టివిటీ ఎందుకు? నాకు స్టిల్ ఐ కాంట్ అండర్స్టాండ్. వి రియల్ లుకింగ్ ఫర్ ఎ కనెక్టివిటీ. ఇట్ నీడ్స్ టు బి అప్ టు అమరావతి నుంచి శ్రీకాకుళం నుంచి ఇటుపక్క అనంతపురం, ఇటుపక్క ఆలూరు, కుప్పం, అవన్నీ వేసుకోకుండా వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఆల్రెడీ స్టేట్ హైవేస్ 6 డిస్ట్రిక్ట్ని కవర్ చేస్తూ ఇస్తున్న దగ్గర ఈ 2 ప్రభుత్వాల్లో ఎవడు కొల్లొంగలేదో నాకు తెలియదు, కానీ 3 డిస్ట్రిక్ట్కి కన్ఫైన్ చేశారు దాన్ని. బెంగళూరు నుంచి ఉన్న కనెక్టివిటీది. ఇవన్నీ తెలుసు, ఎవ్వడికి తెలియదు అనుకుని పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు నారాయణ వేషాలు మా దగ్గర ఏది చెప్పండి దయించి. ఎందుకంటే నేను ఇంక డిసైడ్ అయ్యాను. ఎందుకంటే మనకి క్రిస్టల్ క్లియర్గా ఒకటి వల్ల ఈ దౌర్భాగ్యం రాష్ట్రం అన్నది తెలిసిన తర్వాత కూడా వాళ్ళ గురించి మాట్లాడకుండా మనం కూర్చుని ఉంటే చాలా బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇట్ నీడ్స్ టు బి గివ్ డెలిబరేషన్స్. సొంత పత్రాలు పెట్టి అమరావతి రాజధాని అని మనం నెత్తికి పెట్టినందుకు అమ్మ పెట్టబడి అడుగుతున్నాం లేదని సిచ్యువేషన్ డ్రైవ్ అవుతుంది అవతల పక్కన. ఒక నిస్సహాయ స్థితిలో రైతులు ఇది చాలన్నట్టు ఇంకో 45,000 ఎకరా ఎక్విజిషన్ కోసం ఇష్టం వచ్చినట్టు 30 దెబ్బలు పెడుతున్నారు అక్కడ రైతుల్ని. ఎవరు తిరగబడ్డా నాకు అర్థం కాదు. చేతన స్థితి అన్నది ఉండదు ఎవరికి ప్రజల్లో. కళ్ళ ముందు అక్కడ 34,000 ఎకరాలు ఇచ్చిన వాళ్ళ మానసికవేత్తలు నిన్న కాక మొన్న ఒక మనిషి అమరుడయ్యాడు అక్కడ. ఇంకా వాళ్ళ చలనం లేకుండా వాళ్ళు 5 లక్షలు ఇస్తారా? మీరు 3 ఏళ్ళు కాదు 4 ఏళ్ళు వీళ్ళు చెయ్యరు. ఇంకా జడ్డి వేదాల్లో మోసపోతారంటే మిమ్మల్ని ఏమన్నా నాకు అర్థం కావట్లే. 3 ఏళ్ళు డెవలప్మెంట్ చేసి ఇచ్చేస్తాం, లేకపోతే 5 లక్షలు ఇస్తారని మొన్న కూడా ఒక వీడియో చూసిన పెద్ద అయింది. 5 లక్షలు ఇస్తారా కాంపన్సేషన్ అని రాస్తామంటారు. అన్నీ రాసేస్తారు. వీళ్ళు ప్రభుత్వం శాశ్వతం కాదు. మీకు ఏం అర్థం అవట్లేదా? బీజేపీ కూడా నమ్మక ద్రోహం చేస్తున్నాడు రాష్ట్రానికి, తెలుసుకోండి. వాడు ఏమీ చేయట్లేదు. మీ జడ్డితనానికి ఫుల్ స్టాప్లు పెట్టుకోండి. కేవలం అరెస్టుల్ని ఆపడానికి, వాళ్ళ అరెస్టుల్ని కాకుండా ఉండడానికే ఇది అంటారా సార్? మరి క్వశ్చన్ చేయకుండా ఉంది అందుకే అంటారా? అంతే, భయంపిస్తున్నారు. అరెస్టులు చేసేస్తాం, కొడతాం, చంపేస్తాం, పొడి చేస్తామని. ఎవడు భయం పడతాడు? నేను భయం అని నేను అంటలే. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎంత కదా, నా చుట్టుపక్కల అమరావతి చుట్టుపక్కల ఉన్న రైతులు మన వాళ్ళే కదా, ఆంధ్రప్రదేశ్ ప్రజలే కదా. ఒక పక్క 34,000 రైతులు వాళ్ళు నోరెళ్ళ పెట్టి చూస్తున్నారు. ఆ పక్కన ఏమి దిక్కు దివానం లేకుండా మీరు నమ్ముకుంటున్నారు. చూస్తున్నారండి మీరు. అమరావతి రైతులకి ఏదైనా అన్యాయం జరిగితే అక్రమంగా ల్యాండ్ తీసుకుంటాను పకోడీ కబుర్లు చెప్పిన పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు? ఇవాళ మీరు పెట్టాపురంలో చూడండి, ఆ దళిత వాళ్ళని నీటితో మునిగి ఉన్నాయి. ఏది రెస్పాన్స్? అదే సొంత నియోజకవర్గం మీద శ్రద్ధ లేదు వాళ్ళకి. మీకు అమరావతి రైతులకు పరిరక్షణకు వస్తారు అనుకునే భ్రమంలో మీరు ఉండకండి. కొంతమంది ఉద్యమంలో పేరు పెట్టి నాయకులని చెప్పి మెల్లోను తల మీద గుడ్డ పెట్టి వాళ్ళు మన నెత్తిని కొట్టేసిపోయారు అక్కడ అమరావతి చుట్టుపక్కల రైతులందరికీ. వాళ్ళు పదవులు పందేరం పెట్టుకుని పదవుల్లో ఉన్నారు. వాళ్ళు తెలుసుకోండి. నెక్కచ్చైన రైతులు, అమరావతి కోసం నిస్వార్థంగా పోరాడిన ఆడపిల్లలు కానీ, లేకపోతే నిస్వార్థంగా పోరాడిన రైతులు, రైతు సంఘాలు కానీ ఎవరికి సముచిత న్యాయం జరగట్లే, అవమానాలు తప్ప. ఇది ఎందుకు గ్రహించట్లేదు నాకు అర్థం కావట్లే. ఇది చూసుకోండి. ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఎలా ఇవ్వడానికి ముందుకు వస్తున్నారా? 5 లక్షలు 10 లక్షలు ఫైనాన్షియల్ క్లాసులు పెట్టుకుని వాళ్ళు చేయరు, తెలిసిపోతుంది. ఇప్పుడు 18 నెలలు నీళ్ళు తోడుకోవడం తప్ప ఇంకో పని లేదు. మొన్న మీకు కొండవీటి వాగు నుంచి వచ్చిన నీళ్ళు ఎంత తీవ్రతను అనుభవించారు అప్పుడు తెనాలు దాటిన దాకా.
ఇది కనబట్లేదు మీకు? హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.